సార్ ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ అజయ్ కల్లాం గారి గురించే ఫోకస్డ్గా చెప్పారు ఈ కథనం ప్రకారంగా. ఇది ఒక లేఅవుట్లో దాదాపుగా 115 ప్లాట్స్ వేసి లేకపోతే 115 మందికి కేటాయించి దాంట్లో లబ్ధిదారులకి ముగ్గురికే ఇచ్చి మిగిలినవన్నీ కూడా బయట వాళ్ళు కొట్టేశారని. కొట్టేయడం ఇన్ ద సెన్స్ తక్కువ రేటుకి, అతి తక్కువ రేటుకి కొన్నారని. ఎందు గురించి అక్కడికే వెళ్ళి కొన్నారు? అది అద్భుతంగా ఉంటుందంట. ఎదురుగానేమో సీషోరు, సముద్ర తీరం, 220 అడుగుల రోడ్డు ఫేసింగు. అదే సర్వే నంబర్లో ఓబరాయ్ అండ్ మేఫేర్ ఐ నో ఇట్స్ ఏ వరల్డ్ క్లాస్. చాలామందికి ఓబరాయ్ ఇట్లాంటివి తెలుసు. మేఫేర్ ఆల్సో ఈక్వల్లీ ఐ మీన్ టాప్ నాచ్ హోటల్స్ అవన్నీ కూడా వరల్డ్ వైడ్గా. మరి అంత లగ్జూరియస్ ప్లేస్ సర్వే నంబర్ ఉన్న దాంట్లో మరి భూముల్ని సేకరించిన విధానం కానీ, తర్వాత బెనిఫిషరీస్ని ఇవ్వకుండా బయట వాళ్ళకి కట్టబెట్టడం కానీ, తక్కువ రేటుకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ, అలాగే టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఈయన కేసులో 2024 ఫిబ్రవరిలో అంటే 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాగా. మిగిలిన కొన్ని ఏమో ప్రభుత్వం మారిన తర్వాత మరి కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. ఎందుకని మంచిదని కొన్ని ఏమన్నా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారేమో, ఎలాగో తమదే వస్తుందని చెప్పేసి, లేదంటే కానీ మొత్తం ముందే చేయించేసుకునేవాళ్ళేమో. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే మిగిలినవి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా బేసిక్ డౌట్ అంటే ఏంటి సార్, ఇటువంటి లేఅవుట్స్ 12 దాకా వేశారట. అంటే మరి ఇంకా ఎంతమంది అజయ్ కల్లాం గారు లాంటి వాళ్ళే మరి బయటకు వచ్చినప్పుడు ఇంకెంతమంది బయటకు వస్తారనేది ఇక్కడ బేసిక్ డౌట్. సో ఇప్పుడు ఈ విజిలెన్స్ రిపోర్టు కూడా పూర్తి స్థాయిలో రిపోర్టు బయట పెట్టలేదేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా మనకు చెప్పకపోయినా కానీ ప్రభుత్వం దగ్గర అయితే డీటెయిల్గా ఉండే అవకాశం ఉంది. సో కమింగ్ డేస్ విల్ ఇట్ బి అనదర్ సెన్సేషనల్ అండ్ బిగ్ స్కామ్? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి? బాజీ గారు. మన సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఖచ్చితంగా ఇది లిక్కర్ స్కామ్ కంటే మించిన పెద్ద స్కామ్ గా భవిష్యత్తులో ఇది రూపాంతరం చెందే అవకాశం కనపడతా ఉంది. నా దగ్గర నేను చాలా డేటా సేకరించాను. కొంచెం ఆలస్యంగా నేను డిబేట్ లో పాల్గొంటున్నాను. అక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం వల్ల చాలా డేటా ఉందండి. ఇతను మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టే 2019 నాటి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. లోపల ఉన్న మరి అసలు సిసలు అజేయుడిని బయటికి రానియకుండా జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరాడో అప్పటి నుంచి అతని యొక్క విశ్వరూపాన్ని చాలా చోట్ల చూపించాడు. 1 కాదు 2 కాదండి. లిక్కర్ స్కామ్ లో మరి ఆ వాసుదేవరెడ్డిని రైల్వేలో ఉన్న ఆయన తీసుకొచ్చి అపాయింట్మెంట్ లేక ఇవ్వటం ఇతని పాత్రే. అట్లాగే సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఎవరైతే ఉన్నాడో కల్తీ లడ్డు విషయాల్లో స్కామ్ చేసి అతని అకౌంట్ లో డబ్బులు తెప్పించుకున్న అప్పన్నని అపాయింట్ చేసింది కూడా అజయ్ కల్లామే. అట్లాగే అనేక భూములు ఏదైతే జగనన్న సెంటు భూములు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లక్షలాది మంది పేదలకు ఇచ్చిన భూముల్ని మరి ఆ కావాల్సిన ల్యాండ్ ని ప్రొక్యూర్ చేసే అంశంలో కూడా చాలా ఈయన చాలా పెద్ద ఎత్తున చేయి తిప్పాడు. మరి ఇవన్నీ కూడా చిన్న మచ్చుకు 2-3 చెప్తున్నాను. ఇంకా ఇతను కెరీర్ లో చాలా రకాల అవినీతి. శ్రీశైలం టెంపుల్ దగ్గర మరి ఒక ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తూ అక్కడ మరి ఆ ట్రస్ట్ కి విరాళాలు సేకరించాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ టెంపుల్ ను కూడా ఇతను నిర్మించాడు. ఫలితంగా కోర్టుల ద్వారా కూడా మరి ఇతన్ని మొట్టికాయలకు ముట్టిన ఉదంతాలు కూడా మనకు పబ్లిక్ డొమైన్ లో కనపడతా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అజయ్ కల్లాం మరి ఒక చాలా పెద్ద నేర చరిత్ర కలిగిన సిద్ధహస్తుడుగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మంత్రి ఆయన హయాంలో ఈయన ప్రవర్తించాడనడానికి సందేహం లేదు. ఖచ్చితంగా అజయ్ కల్లాం వ్యవహార శైలి మీద విచారణ జరిపించాలి. కేవలం విశాఖపట్నం దగ్గర ఇప్పుడు పత్రికల్లో ఏదైతే వచ్చినాయో భూముల అంశాలు, ఈ 7,000 చిల్లర గజాలు అతను తీసుకోవటం రాయించుకోవటం అదే కాదండి. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇతను ఈ భూ కబ్జాలకు పాల్పడ్డాడు, భూ కుంభకోణాలకు తెరలేపాడు. ఎందుకంటే ఈ వైసీపీ కార్యకర్తలయో నాయకులయో లేకపోతే ప్రైవేట్ వాళ్ళే భూములు చౌకగా తీసుకోవటం,
వాళ్ళకి ఎక్కువ రేటుకి తీసుకోవటం, పేదలకు ఇచ్చే డెవలప్ చేసి ఇచ్చే కారణాలను చూపించి మరి పెద్ద ఎత్తున ఈ అవినీతి చేశారు దీంట్లో. అంతేకాదండి, కొన్ని ల్యాండ్స్ అయితే ఆ పేదలకు ఇచ్చే భూములను కూడా పెద్దవాళ్ళకు కూడా దారి మళ్లించిన ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు కాబట్టి ఏంటంటే నేనేం చెప్తానంటే ఇది చాలా పెద్ద భూ కబ్జాల అవినీతి దాగి ఉంది దీని వెనకాల. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే ఆరోపణలు, వస్తున్న ఆరోపణలు, వచ్చిన ఆరోపణలు, వీటన్నిటి యొక్క నిజాలను నిగ్గు తేల్చాలంటే అజయ్ కళ్యాణ్ చేతిలోనే చిలక, రామచిలక, ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిలక అజయ్ కళ్యాణ్. కాబట్టి అజయ్ కళ్యాణ్ని గట్టిగా మరి అతన్ని విచారణ జరిపితే మాత్రం అనేక నిజాలు బయటకు వస్తాయి. కేవలం ఒకటా రెండా, కేవలం భూముల విషయంలో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయుడుగా ఆయన చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేశాడు అజయ్ కళ్యాణ్ గారు, ఐఏఎస్ అధికారి. ఆయన నీతి తప్పాడంటే సందేహం లేదు. మరి ఆ గతంలో మచ్చలేని మనిషిగా ఇందాక మాట్లాడుకుంటా ఉన్నారు, మచ్చలేదని. మచ్చ లేకపోవచ్చు, కానీ ఆ తర్వాత ఆయన తన మనస్తత్వాన్ని మార్చుకొని ఉండొచ్చు. ఆయన మరి ఒక స్వార్థపరుడుగా, అవినీతి పరుడుగా తయారైపోయి మళ్ళీ చేశాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడో, బెదిరింపులు లొంగిపోయాడో తెలియదు. అది తెలుసుకోవాల్సిన అవసరం మరి ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం మరి గట్టిగా ఈ అంశాల మీద నిజాలని వెలికి తీయాలి, విచారణ జరపాలి, ప్రజల్లో రేకెత్తుతున్న అనేక అనుమానాలకి నివృత్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నానండి. తర్వాత ఇప్పుడు ఈయన పదవి వేయించుకోవటం కూడా అదేనండి. ఇప్పుడు ఈ చెప్తున్నాను, ఈ సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్, ఈ ట్రస్ట్ చైర్మన్ ఈయన. ఏం అవసరం అండి? శ్రీశైలం టెంపుల్ దగ్గర ఒక టెంపుల్లో ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహించడం తప్ప కాదా? ఐఏఎస్ అధికారికి తెలీదా మాత్రం? ఐఏఎస్ అధికారికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా ఐఏఎస్ గా పనిచేసిన వ్యక్తికి? చెప్పండి. ఏరి కోరి ఇతన్ని తీసుకొచ్చి ఏదైతే ఈ అవినీతి కార్యక్రమాలకి ఆద్యుడుగా ఇతని ద్వారానే అన్ని జరిగినాయి. వాసుదేవరెడ్డిని తెచ్చి తేవటంలో కానివ్వండి, అట్లాగే ఇంకా చాలా చాలా మంది అధికారుల్ని తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ ఇవ్వడంలో కానివ్వండి, ఇతనికి అన్ని తెలుసండి. అజయ్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో జరిగిన ఏమేమి మరి అవకతవకలు ఉన్నాయో ఆ అవకతవకలు అన్ని కూడా మరి ఎరిగిన వ్యక్తి అజయ్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర శ్రీశైలం అవన్నీ చెప్తున్నారు, నేను కూడా విన్నానండి, చూచాయిగా నాకు కొంత అవగాహన ఉంది. కానీ బట్ ఈ ప్రస్తుతానికైతే ఈ సబ్జెక్ట్లో అది లేదు కాబట్టి మనం ఇంకెప్పుడన్నా దాని ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుకుందాం సార్. రెండోది,